ఏ రోజు కూడా వీని వార్తలు చదవడానికి కూడా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నది ఏది రాయడు ఈ సన్నాసి. రాష్ట్రంలో జరగనిది, అది జరగబోయేదని కూడా చెప్పలేము. జరగనిది అన్ని రాసి చెడు వార్తలు సందుల్లో గొంతులో స్ప్రెడ్ చేసే సన్నాసి ఎవడైనా ఉన్నాడా అంటే అది తీర్మార్ మల్లిగాడు మాత్రమే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని బలి చేస్తున్నది, ఆగం చేస్తున్నది ఈ సన్నాసి మాత్రమే. ఈ సన్నాసి రాతలు ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. విత్తనాల కరువు అని, ఎరువు కరువు అని, అదేవిధంగా రాష్ట్రంలో నీళ్లు లేక అల్లాడిపోతున్నారని, ఆ మధ్యన పంట పొలాలు ఎండిపోయారని, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ ఒక్క రాతలు కూడా ఆ ప్రజల కంటతడి కూడా ఈ సన్నాసుడు వీని పేపర్ల కొసకు కూడా రాని పరిస్థితి. వీని పేజీల 13 పేజీలు ఉన్నా కూడా కొసకు కూడా రాయని పరిస్థితి. ఈ సన్నాసి పేపర్ చూసుకుంటే మాత్రం ఏం రాసిందంటే, నిన్న విత్తనాల కొరత ఉందని రైతులపైన లాఠీ చార్జ్ చేపించింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము. దాని గురించి రాయకుండా లత్కొర రాతలు ఏదో రాసిండు, చూద్దాం ఒకసారి. లిక్కర్ స్కామ్ లో కేసీఆర్, నిందితులతో ఢిల్లీలోనే పరిచయం. లిక్కర్ పాలసీ వ్యాపారంపై ముందే క్లారిటీ, సంచలన విషయాలు వెల్లడించిన ఈడీ. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న కాక. మరి సన్నాసి తీర్మార్ మల్లిగా మరి మధ్యప్రదేశ్ నుంచి హానికరమైన బ్రాండ్స్ని రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి తెలంగాణ ఇంపోర్ట్ చేస్తూ ఉంటే, ప్రజలు చనిపోవడానికి ఆస్కారం ఉంటే, ప్రజలు అల్లకల్లం అవ్వడానికి దగ్గరలో ఉంటే, వారి ప్రాణాలకే ముప్పని తెలిసి ఉన్నా కూడా ఆ బ్రాండ్స్ని ఇంపోర్ట్ చేస్తున్నారంటే మరి దాని గురించి ఎందుకు తీర్మార్ మల్లిగా? ఈరోజు వచ్చేసేమో కేసీఆర్ కాక ఇరుక్కున్నాడు, అది చేస్తున్నాడు, ఆయన ఆ లిక్కర్ మాఫియా అక్కడే కలిసి పరిచయం చేసుకున్నాడని లత్కొర రాష్ట్రం ఇంకెన్ని రోజులు ఈ విధంగా అంటే, తెలంగాణలో నేను ఏం చెప్తే అది నడుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాకు మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆ మిలియన్లో కొంతమంది చూసినా కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి వేరే దారి పడుతుంది. ఆ విధంగా నేను ఎమ్మెల్సీ గెలవచ్చు, మిగతా దందాలు చేసుకోవచ్చు, అదేవిధంగా కొన్ని లత్కొర పనులు చేసుకుంటా, ఆడపిల్లల ఫోటోలు మాఫింగ్ చేసుకుంటా, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గోనె సంచులు పట్టుకొని పోయి గారు ఇద్దరు కలిసి వేల కోట్ల రూపాయలు నొక్కి ఈరోజు దందాలు నడిపి, ఆ రోజు నయం చనిపోయి ఉండే కానీ చోటా నయం నేనున్నాను అనుకుంటా రాష్ట్రానికి పరిచయం చేస్తున్నాడు ఈ సన్నాసి తీర్మార్ మల్లిగాడు. మళ్ళీ నా గురించి ఎవరైనా మాట్లాడుతున్నారో 27వ తారీఖు నుంచి బిడ్డ రాసుకోండి, వాళ్ళకి సంగతి ఉండే. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిన సన్నాసి ఎవరైనా ఉన్నాడా అంటే గూగుల్లో కొడితే నీ పేరే వస్తుందా సన్నాసిగా. ఈరోజు రాష్ట్రాన్ని ఆగం చేసుకుంటా రాష్ట్రంలో ఒక జర్నలిస్ట్ ముసుగులో ఒక చోటా నయం తయారైన నువ్వు మళ్ళీ పేరుకొనేమో తీర్మార్ మల్లిగాడు ఎవడు రూపాయి కూడా తినలేడట. 10 రూపాయలకి దిక్కులోనవి. ఈరోజు కేటీఆర్ చెప్పిన మాటల కన్నా నేను ఓల్వో కార్ని సెకండ్లో కొనగలనని ఏ విధంగా సవాల్ ఇచ్చినావు? ఈ లత్కొర పనులు రాసుకుంటా వీని పేపర్ చూడండి మీరే ఎట్లా ఉంటుందంటే, ఇక తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం చేసినాడు రేవంత్ రెడ్డి, దాని తోక కానీ ఈక కానీ మట్ట కానీ నేనట్టుగా వీడు మాట్లాడతారు తీర్మార్ మల్లిగాడు. విషయం చూడండి, విద్యుత్ కొరతలు లేవు తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకమట. తెలంగాణలో కరెంట్ లేదు అరా మల్లిగా, సిగ్గుందా నువ్వు? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గిట్లా వస్తా ఉంటుంది అనగా కటక్కున కరెంట్ పోయి ఊహు అని తగ్గినావు. సిగ్గులేని సన్నాసి, కరెంట్ కొరతలు లేవా? నిజం చెప్పరమ్మా, నీ గుండె సాక్షి మనసాక్షిగా ఒట్టేసుకొని చెప్పు, కరెంట్ లేదని చెప్పు. ఎన్నిసార్లు మేము చూస్తలే మరణి క్యూ న్యూస్, నువ్వు లైవ్ పెడతానే మొదటి 4 సార్లు కరెంటే పోతుంది. సిగ్గు లేకుండా జనరేటర్ ఆన్ చేసుకుంటా కరెంట్ పోలే, చిన్న జలకిచ్చినంత వైరు సరిగ్గా చూసుకోపోయినట్టుగా రాతలు రాత్తనం సన్నాసి ఎదవా. ఇక చూసుకోండి ముచ్చట. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పాలన, మేడిగడ్డ వెనుకమున్న ఇరిగిందని ముందే చెప్పిన. నువ్వు చెప్పగానే ఇరిగిందని ఈ 10 సంవత్సరాలు నీళ్ళు రాకుండా తెలంగాణకి. నువ్వేమైనా రైతు ఆరా? నీకేమైనా తెలుసా దాని గురించి? కాళేశ్వరం గురించి గింత అవగాహన ఉందా నీకు? చదువు రాకుండా ఏదో రాస్తా ఉంటావు సన్నాసి రాతలు లెక్క. ఎన్నికల కోర్టుతో ఫోన్ ట్యాపింగ్ సమీక్ష చేయలే. అరే సన్నాసి, మళ్ళీగా నీకే చెప్తానా, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సీఎంకి ఏమైనా సంబంధం ఉందో ఒక మాట చెప్పరా? అది ఈ కేసీఆర్ ఉన్నప్పుడే జరిగిందా? రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంది. గప్పుడేమో ఎంటికి బీకలేడు, ఇప్పుడు నువ్వేమైనా బీకడానికి వస్తున్నావా? లత్కొర రాసాలు రాసుకుంటా ప్రజల్ని పట్టించుకుని రాతలు రాయరా సన్నాసి అంటే సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లు ఇరుక్కున్నాడు, ఆని పెళ్ళాన్ని పడగొట్టిండు, ఈని పెళ్ళాన్ని ముచ్చట విన్నాడు. నీ తినాల్సి ఉంది బాగుండు సచ్చినోడు, నువ్వు దొరుకుతుండేవి. అధికారులు ఆ అంశం చూసుకుంటారు. హార్డ్ డిస్కులు ఎక్కడ ఉన్నాయో అధికారులు తేల్చాలి. కీరవాణి వ్యవహారంతో నాకు సంబంధం లేదు, ఆ వ్యవహారం అంతా అందశ్రీకి అప్పగించాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గిట్లని రాతలు రాసినావు.
అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం తప్పు చేసినా, తెలంగాణ రాష్ట్రం ఏం ఆగమైపోయినా కూడా నువ్వు గిట్లాగే రాస్తావు మళ్ళీగా? నాకు అర్థం కాదు. ఈ సన్నాసి రాతలు రాసుకుంటా, ఈ పనికిమాల రాతలు రాసుకుంటా, ఈ లత్కో రాతలు రాసుకుంటా ఇంకెన్ని రోజులు ప్రజల్ని మబ్బు పెట్టుకుంటూ, ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ, ప్రజల్ని ఒత్తిడి చేసుకుంటూ ఇంకెన్ని రోజులు ఆ పాపానికి ఒడగొట్టుకున్న బియ్యాన్ని ఇంకెన్ని రోజులు తినుకుంటుంటావు? నీ పాపం నీ బిడ్డలకు తెలియదారా సన్నాసి? ఇంకా చూడండి మిత్రులు, విని చూడండి. ఇగో 300 ఫోన్ ట్యాపింగ్ అట. మరి యాడుండే నిరూపించాడు సన్నాసి? నిరూపించడం సాత కాదు. కొన్ని రాష్ట్రాల్లో ఉనికికే లేదని, 400 సీట్లు ఎట్లా గెలుస్తుందని ఈ బీజేపీ గురించి నువ్వే వచ్చినావు మల్లన్న. నీకు తెలియదా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే అంటే నీలాంటోడే ఆ సన్నాసి. నిజంగా నీలాంటోడే. నిన్ను కేసులో ఇరుక్కుంటే నిన్ను బయటికి తీసుకొచ్చి ఆ బీజేపీ పార్టీ నీకు అప్పటికప్పుడే పోయి అమిత్ షాని కలిసి హలాయి బలాయి చెప్పుకొని ఇంటికి వచ్చి బీజేపీ నాకు తోడుంది, అండుంది, దండుంది, రేవంత్ రెడ్డిది గింతుంది గంతుందని టేప్ కొట్టి పోయి కొలిసిన కారా పోయాడు. పోయి గింతుందా అనుకుంటా, ఏం గాడిదలు గింది సమానం చూసుకుంటా పోయినా ఇది ఆడ. మళ్ళీ బీజేపీలో రఘునందన్ రావు చూడండి, ఇటు వీంది చూడండి, ఇద్దరు ఒకటే డ్రైవర్ లేకుంటే నేను చెప్పుతో కొట్టను అన్నావు. వాళ్ళ డ్రైవర్లు చూడడానికి నువ్వేం పీకడానికి పోయినావు? వాళ్ళ డ్రైవర్లు చూడడానికి ఆ డ్రైవర్లతో నీకే సంబంధం? బీజేపీ ఉన్నది కాబట్టి ఏదో బతుకున్నావు, లేకుంటే ఆ రోజు నీకు మటాష్ అయిపోవు ఎవరో ఒకరి చేతుల. మళ్ళీ బీజేపీ 400 సీట్లు గెలుస్తుందో గెలవదో అని సన్నాసి రాతలు రాస్తాడు. మళ్ళీ బీజేపీకి అనుకూలంగా రాస్తావు. రాష్ట్ర ప్రజల గురించి రాయవు. నీకు పార్టీకి అనుసంధానమైన పుట్టిన నాయకుని నువ్వు, పెద్ద నాయకుని, చిన్న నాయకుని కాదు. మిత్రులారా, ఈ సన్నాసి మళ్ళీ కానీ దయచేసి వీరి న్యూస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడడానికి అయితే ప్రయత్నం చేయకండి. దయచేసి జరుగుతున్న న్యూస్ని ఒక్కటి కూడా కవరప్ చేయకుండా, నిన్న మన ఖమ్మంలో కానీ సూర్యాపేటలో కానీ విత్తనాలు కొనుగోలు కోసం రైతులందరూ విత్తనాల షాపు, ఫర్టిలైజర్ షాప్కి వెళ్తే అక్కడ విత్తనాలు దొరక్క ధర్నాలకు దిగితే ఆడ పోలీసులను పెట్టి కొట్టించింది ఇదే ప్రభుత్వము. దాని గురించి సన్నాసి ఈయన పేపర్ మొత్తం చూసిన, ఇయాల్టీ పేపర్ మొత్తం చూసిన 29వ తారీఖు, నిన్న 28వ తారీఖు జరిగిన ఘటనని 29వ తారీఖు వీని పేపర్లో రానియకుండా నరేంద్ర మోడీ గురించి, రేవంత్ రెడ్డి గురించి, కేసీఆర్ కాకాని గురించి గిట్లాంటి రాతలు రాస్తా ఉన్నాడంటే వీడు ప్రజల కోసం ఎక్కడ పనిచేస్తా ఉన్నాడు? వీడు అన్నాడు కదా అంగిలాగు సిద్ధాంతం. ఎవని అంగిలాగడానికి పోయిండు? ఎవని లాగులాగడానికి పోయిండు? ఎవని ఎక్కడ సిద్ధాంతము? వీడు ఏం చేస్తున్నాడు అసలు? ప్రజలకు ఏమైనా న్యాయం చేసే ఒక్కటైన టాపిక్ వీని సన్నాసోడు ఎక్కడ రాసిండా? గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ మీద ఎడిచిండు, ఆ మధ్యలో కాంగ్రెస్ మీద ఎడిచిండు, ఆ తర్వాత అన్నం పెట్టిన బీజేపీ పార్టీని కాలదని నిండు. మరి ఈ రోజు వచ్చేసేమో మళ్ళీ కాంగ్రెస్ పెద్దగా ఉంది, అది నాకు నచ్చింది, అందుకనే కింద ఆడనే ఉన్నా నేను, అందుకనే వాళ్ళది కిందది మంచిగా నచ్చింది, వాళ్ళ చెడ్డి నాకు నచ్చలేదు, వీరి చెడ్డే బాగుంది అనుకుంటా ఈడ సెటిల్ అయిన మల్లిగాడు. గిట్లాంటి వాడు మల్లిగాడు. దయచేసి ప్రజలు మేలుకోవాలి, ఈ సన్నాసాన్ని ముచ్చట్లు మేలుకోవాలి. వీడు ఎట్లాంటి ఊసర వెళ్ళి కన్నా దారుణంగా రంగులు మార్చేది రేవంత్ రెడ్డి అనుకుంటే, అతన్ని మించి రంగులు మార్చేది మాత్రము ఈ తీన్మార్ మల్లిగాడు. ఎటంటే అటు వంగుతాడు. ఈ రోజు ఇతన్ని ఓడగొట్టడానికి అదే కాంగ్రెస్ పార్టీ వెనక నుంచి గట్టిగా గుణప చూద్దాం ఎట్లుంది రాబోయే రోజుల్లో.